అండి మాళవిక బెంగళూరు నుంచి రాస్తున్నారు. భక్తుడు ప్రతినిత్యం గుడికి వెళ్ళాలా తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. ప్రతినిత్యము గుడికి వెళ్ళాలంటే లోకంలో సాధారణంగా ఉన్న అభిప్రాయం ఏమిటంటే భక్తుడైన వాడు మరి భక్తిని ఎలా ప్రకటిస్తాడు? ఆలయానికి వెళ్ళి దైవాన్ని దర్శిస్తే కదా. దైవ ఆరాధన కోసం నిరంతరం గుడికి వెళ్ళేవాడు భక్తుడని, లేకపోతే ఇంటి దగ్గర పూజా మందిరంలో ఎంతో కొంతసేపు ఆ దైవ ధ్యానంలో గడిపేవాడు భక్తుడని, ఇట్లా భక్తుడు అంటే కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. ఈ ఆలయానికి వెళ్ళి చేసే అర్చన కానీ, ఇంట్లో పూజా మందిరం ముందు చేసే అర్చన కానీ భక్తిని ప్రకటించడానికి సాధనాలు తప్ప అవి భక్తి కాదు. లోపల ఉన్న భక్తిని ప్రకటించడానికి అది ఒక సాధనం, అలాగే ప్రకటించాలని ఏం లేదు. అలా ప్రకటించకపోయినా అభ్యంతరం లేదు. అలాగని భక్తుడు ఆలయానికి వెడితే ఆలయానికి వెళితేనా భక్తి, నువ్వు ఇంట్లో ఉండాలి కదా, ఇంట్లో ఉండొచ్చు కదా, ఆలయానికి వస్తేనేనా భక్తి అనడానికి వీల్లేదు. వాడి భక్తి అది. ఒక్కొక్క మనస్తత్వం కలిగిన వారికి భక్తి ఒక్కొక్క విధంగా ఉంటుంది. భక్తి అందరికీ ఒకటే. భక్తిని ప్రకటించే విధానం మారుతుంది, మనస్తత్వాన్ని బట్టి మారుతుంది, అభిరుచి భేదాన్ని బట్టి మారుతుంది, వారి మానసిక స్థాయిని బట్టి మారుతుంది. ఒక మానసిక స్థాయి కలిగిన వాడికి ఏమీ చేయక్కర్లా, మనస్సులోనే చింతన చేసుకుంటాడు, వాడికి సరిపోతుంది. వాడికి సరిపోయిందని పక్కవాడికి అది సరిపోదు. పక్కవాడు ఏదో చేశాడని వీడు చేయనక్కర్లేదు. ఒక్కొక్క జీవికి ఒక్కొక్క మనస్తత్వాన్ని బట్టి, ఆ మానసిక స్థాయిని బట్టి, అభిరుచి భేదాన్ని బట్టి ఒక్కొక్క విధంగా ఉంటుంది. అందువల్ల ఆలయానికి వెళ్ళడం నిషేధము కాదు, వెళ్ళి తీరాలనే నియమము లేదు. మన మనస్తత్వానికి ఆలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకుంటే ప్రశాంతంగా అనిపించి దైవ సంబంధమైన చింతన మనస్సుకు కలుగుతుంది అనుకున్నప్పుడు వెళ్ళచ్చు. అలా కాక వెళ్ళడం కేవలం మొక్కుబడిగా మారిపోతే ప్రయోజనం లేదు. యాంత్రికంగా చేయడం కాక దాన్ని మనస్ఫూర్తిగా చేసేటైతే ఆలయానికి వెళ్ళడం ఏమీ తప్పు కాదు. వెళ్ళనంత మాత్రాన ప్రమాదము లేదు అని మనం గమనించాలి. చాలా మంది అంటూ ఉంటారు భక్తి ఉంటే మనసులో ఉంచుకోవాలి కానీ ఇవన్నీ అవసరమా అని. అవసరమా అంటే అదే వెళ్తే తప్పేం కాదు, వెళ్ళకపోయినా నష్టం లేదు. అది మనస్తత్వాన్ని బట్టి ఉంటుందన్నమాట. కొంతమందికి ఇది చేస్తేనే భక్తి, కొంతమందికి అది చేయనక్కర్లేకుండానే భక్తి ఉంటుంది. వీరు వారి మార్గంలోకి రారు, వారు వీరి మార్గంలోకి రారు. ఎందుకంటే వారికి సరిపోయే మార్గం అది. ఉదాహరణకి మనం ఏదో ఒక చొక్కాలు అమ్మే షాపుకు వెళితే, ఓ రెడీమేడ్ షాపుకు వెళ్ళాం, అక్కడ 100 చొక్కాలు ఉంటాయి, నాకు పనికొచ్చే చొక్కా ఒకటే, మిగతావన్నీ అనవసరం అంటే వేరే వాళ్ళకి సరిపోతాయి. ఆధ్యాత్మిక సాధనలో కూడా లౌకిక జీవితంలో ఎలాగైతే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి సరిపోయేది ఉన్నదో, ఆధ్యాత్మిక మార్గంలో కూడా ఒక్కొక్కరికి సరిపోయే విధానం ఒక్కొక్కటి ఉంటుంది. మనశ్శాంతి కలగడానికో, దైవం మీద గురి కుదరడానికో, ప్రశాంత స్థితిని అనుభవించడానికో, దైవం ఉన్నాడనే ఒక నమ్మకాన్ని పొంది ఓ ప్రశాంత స్థితిని అనుభవించడానికో, తనకేదో కష్టం కలిగితే దైవానికి నివేదించుకున్నాను అనే ఒక భావన పొందడానికో ఒక్కొక్క మార్గం ఉంటుంది. ఎవరికి అనుకూలమైన మార్గం వారు అనుసరించవచ్చు తప్ప ఒకే మార్గం అందరికీ సరిపోవాలి, నాకేది సరి అయిన మార్గం అని నేను నమ్ముతున్నానో అదే లోకంలో అందరూ పాటించాలని ఎవరు అనుకోవడానికి అవకాశం లేదు. అది మనం అర్థం చేసుకోవాలి.